హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవీఎస్ విజన్ గరుడ పురాణం. ప్రీవియస్ షార్ట్లో గరుడ పురాణం మొత్తం చదివితే ఏ విషయాల మీద మీకు నాలెడ్జ్ వస్తుందో చెప్పాను. అది పార్ట్ 1. ఈరోజు పార్ట్ 2. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకవేళ మీలో ఎవరైనా సరే పార్ట్ 1 చూడనట్లయితే కింద లింక్ ఇచ్చాను, దాని మీద నొక్కి పార్ట్ 1 చూసేసి రండి. పార్ట్ 2 ఈరోజు కంటిన్యూ చేద్దాం. గరుడ పురాణం మొత్తం చదవడం వల్ల మీకు భయంకరమైన నరకాల గురించి తెలుస్తాయి. నరకంలో పాపులు పడే శిక్షల గురించి తెలుస్తుంది. దానాలు చేసిన వారికి నరకంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి, పుత్రులు ఏ విధంగా మరణించిన పితృదేవతలకి పిండ కార్యక్రమాలు జరిపించాలి, ఏ పాపులకి ప్రేత జన్మం వస్తుంది, మరణించిన ఇంట్లో పాటించవలసిన విధులేంటి, సంవత్సరికం ఎలా చేయాలి, ఏ పాపాలు చేసిన వారికి ఎలాంటి నరకాలు వస్తాయి, బుబ్రువు అనే రాజుతో ప్రేతం ఏం మాట్లాడుతుంది, అనాథ ప్రేతానికి విముక్తి రావాలంటే ఏం చేయాలి, మరణం తర్వాత ఏ కర్మలు చేస్తే ఆత్మకి విముక్తి కలుగుతుంది, జీవులు మంచి మార్గంలో నివసించడం లేదా సంపదలతో నివసించడం మధ్య తేడా ఏంటి, దాన ధర్మాలు చేస్తే వచ్చే ఫలితాలు, పితృకర్మలు చేయడం వల్ల ఎంత ఫలితం ఉంటుంది, పితృకర్మలు చేయడం ఎంత అవసరం, శాశ్వతం కాని శరీరాన్ని ఉపయోగించుకొని ధర్మ మార్గాన నడిచి మోక్ష మార్గాన్ని చేరుకోవడం ఎలా అనే విషయాలు అన్నీ కూడా మీకు ఈ గరుడ పురాణం చదవడం వల్ల తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో బంగ్లాదేశ్లో మరణించిన దీపు చరణ్ దాస్ గురించి ఫుల్ వీడియో చేయబోతున్నాను. ఒకవేళ మీకు నేను వీడియో పెట్టగానే అప్డేట్ రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.